మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుంటూరు పరమయ్యగుంట నందు శ్రీ భద్రకాళికాదేవి దేవస్థానం నందు బోనాలు జాతరలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఈ బోనాలు జాతరలు ఎలా జరుగుతున్నాయో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయ దుర్గా జయ జయ దుర్గా అమ్మవారి బోనాల జాతర గత 24 సంవత్సరాల నుంచి 25వ సంవత్సరం వరకు వెళ్తున్నాము. అమ్మవారికి శ్రీ దశముఖ భద్రకాళి అమ్మవారి బోనాల జాతర ప్రతి సంవత్సరం మేమందరం కలిసి భారీ ఎత్తున బోనాల జాతరని రంగరంగ వైభోగంగా మేమందరం చేసుకుంటున్నాము. అలానే కావాల్సిన జనం అందరూ ప్రజలు అందరూ వచ్చి ఈ బోనాల జాతరని జయప్రదం చేస్తున్నారు. అలానే అమ్మవారిని అగ్నిగుండం కార్యక్రమం కానించండి, భవానీ భజన కార్యక్రమం కానించండి, బోనాల జాతర కానించండి, భవానీలు అయ్యప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బోనాల జాతరను కూడా జయప్రదం చేస్తున్నారు. అలానే అమ్మవారు వెళ్ళ ఇక్కడ ఉందని మేము నమ్మి విశ్వసించి ఈ బోనాల జాతరకు వచ్చి అందరం పాలు పంపులు పొందుతున్నాం. జయ దుర్గా భవానీ ఇక్కడ గుంటూరు పరమయ్యగుంట అమ్మవారు వేంచేసి ఉన్నారు. విశేషంగా ఇక్కడ ప్రతి సంవత్సరం భవానీలు అయ్యప్పలు వివిధ మాలదారులు అందరు కలిపి ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి బోనాల జాతర, అమ్మవారికి భారీ అగ్నిగుండం భజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఈరోజు కాలభైరవుని ప్రతిష్ఠించిన సందర్భంగా విశేషంగా పూజలు అందుకుంటున్నారు. కావున భవానీలు భక్తులు ఇతర మాలదారులు అందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కనకదుర్గమ్మ గుడి మనకి 24వ భవానీ భజన. ఇది అత్యధికంగా అఖండ జనాభాతో ఈరోజు ఈ భజన కార్యక్రమం జరుగుతుంది. ఈ భజన కార్యక్రమానికి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలు 50 మంది ఇచ్చేసి ఈ భజనని దిగ్విజయంగా చేస్తారని మేమందరం ఆకాంక్షిస్తున్నాము. ఇది మన పంతులు గారు, మన నాలి గురుమూర్తి గారి బిడ్డ మన నాలి రామకృష్ణ గారు ఈ యొక్క గుడిని పూజల్ని ఎంతో మంత్రతంత్రాలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, కాళికామేత విగ్రహ ప్రతిష్ట, భైరవ విగ్రహ ప్రతిష్ట, త్రిశూల విగ్రహ ప్రతిష్ట, ఇలా గుడి ఎంతో అభివృద్ధి చెంది ఈ రాష్ట్ర స్థాయిలోనే ఇలాంటిది ఎక్కడా లేకుండా ఈ గుడి అభివృద్ధి చెందుతుంది.